ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ రాత్రి కాలమందు ఒక విషయాన్ని మనం తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచమంతటి మీద కూడా ప్రేమ చూపించగలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే దేవాది దేవుడు మాత్రమే. అంతటి మీద చూపించే ప్రేమ దేవుడు ఒక్కడే చూపించగలడు. ఎందుకంటే లోకములో జీవిస్తున్నటువంటి మానవుల ప్రేమ ఎలాంటిదంటే పెట్టినరోజు పెళ్ళికూడు, లేకపోతేనేమో సావుకూడు. హల్లెలూయా. అలాగా ప్రేమను చూపిస్తారు. దేవుని యొక్క ప్రేమ అయితే ప్రపంచమంతటా కూడా అందరికీ పంచుతున్నాడు. దేవుని యొక్క ప్రేమను గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి అంటే దేవుడు తన యొక్క లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు స్పష్టంగా ప్రేమ గురించి తెలియపరచబడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఏం ప్రేమ ఇది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుల మీద దేవునికి ఎంత ప్రేమ ఉందంట? ఎంతో అంటే వర్ణించలేనటువంటి ప్రేమను ప్రతి మానవుడి మీద దేవుడు చూపిస్తున్నాడు. ఈ ప్రేమలో స్వార్థము లేదు, ఈ ప్రేమలో వలపత్యము లేదు, ఈ ప్రేమలో మోసము లేదు, ఈ ప్రేమలో దగ లేదు. ఇలాంటి ప్రేమను ప్రతి మానవుడి పట్ల దేవుడు ఎంత చూపిస్తున్నాడంటే ఎంతో అంటే ఎంతని చెప్పలేనటువంటి ప్రేమను దేవుడు మానవుల పట్ల చూపిస్తుంటే మానవుడు దేవుడు చూపించేటువంటి ఆ ప్రేమను కనుగొనలేకపోతున్నాడు. దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోతున్నాడు. దేవుని యొక్క ప్రేమకు లోబడలేకపోతున్నాడు. దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించలేకపోతున్నాడు. దేవుని విధేయతను పొందుకోలేకపోతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీకు నాకు దేవుడు తన వాక్యము ద్వారా ఎందుకు బోధిస్తున్నాడు అంటే ఎంతో మంది దేవుని యొక్క ప్రేమను పొందుకోలేక, దేవుని సన్నిధికి రాలేక, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనలేక ఇదిగో దేవునికి దూరం అయిపోయి లోకానుసారమైనటువంటి ఆశలకు, లోకానుసారమైనటువంటి అలవాట్లకు ఇదిగో గురైపోయి
దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో సమస్యలకు అమ్మా ఎంతో అపవాది చేత శోధింపబడుతూ అయ్యో అయ్యో అంటూ అల్లాడిపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారమ్మా. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, ప్రేమను కనుగొనలేనటువంటి వాడు. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే, భార్య ప్రేమను గ్రహించలేనటువంటి భర్త ఉంటే ఆ కుటుంబంలో సంతోషం ఉండిద్దా? లేదు. భర్త ప్రేమను గ్రహించలేనటువంటి స్త్రీ ఉంటే ఆ కుటుంబంలో సంతోషం ఉండిద్దా? ఎందుకుండదు? ప్రేమను గ్రహించే మనస్సు వారికి లేదు. ఆ ప్రేమను నువ్వు పంచుకోవాలంటే, ఆ ప్రేమకు నువ్వు లోపడాలి అంటే, ఆ ప్రేమమయుడైనటువంటి యేసయ్య సన్నిధికి నువ్వు రావాలి. ఆ యేసయ్య సన్నిధికి నువ్వు వస్తే దేవుని యొక్క ప్రేమను కనుగొంటావు. దేవుని యొక్క ప్రేమను కనుగొంటావు. దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటావు. దేవునికి లోబడతావు. దేవుని యొక్క చిత్తానుసారముగా జీవిస్తావు. దేవుని యొక్క చిత్తానుసారముగా జీవిస్తే దేవుడు నీ కుటుంబానికి సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇవన్నీ కూడా దేని వల్ల సాధ్యమవుతాయి అంటే, ప్రేమ వల్లనే. ఆ ప్రేమ వల్లనే. దేవుని యొక్క ప్రేమను కనుగొనలేక, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించలేక ఎంతో మంది వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ మనల్ని బ్రతికించేటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ మనల్ని అపాయం నుంచి తప్పించే ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఎంతని వెలకట్టలేనటువంటి ప్రేమను దేవుడు మన మీద చూపిస్తుంటే, కొంచెం కాకపోతే కొంచెం కూడా మనము దేవుని మీద ప్రేమను చూపించలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందును. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎంత ప్రేమో చూసారా? దేవుని యొక్క ప్రేమ ఎంత అపారమైన ప్రేమో చూసారా? ఏమ్మా, దేవుడు అంట అపారమైనటువంటి అపారమైనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన చూపించేటువంటి ప్రేమ కంట మనం విధేయులమైతే ఆయన ఏమంటున్నాడు? కాగా తన అద్వితీయ కుమారుని యందు నామమందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద అంట? దేవుని యందు విశ్వాసముంచి, అంటే మారు మనసు పొంది దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించేటువంటి వారికంట మరణమే లేదంట. హల్లెలూయా. ఎంత ప్రేమ చూసారా ఏమ్మా? ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుడికి మరణము లేదని ఎవరమైనా చెప్పగలమా? నేను శాశ్వత కాలము ఈ భూమి మీద నేను జీవించగలను అని ఎవరైనా చెప్పగలరా? అయితే దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది, దేవుని నమ్ముకున్నటువంటి వారంట నేను శాశ్వతంగా జీవిస్తాను అని చెప్పుకోవచ్చంట. అట్టి ధన్యతను దేవుడు దయచేస్తున్నాడు. అట్టి ధన్యతను నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనాలి, దేవునికి లోపడాలి. దేవుని యొక్క చిత్తానుసారముగా నువ్వు జీవిస్తే నీ యొక్క పేరంట పరలోకమందు జీవ గ్రంథములో రాయబడి ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ జీవ గ్రంథములో రాయబడితే మళ్ళా ఇంకొకసారి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశము ఉన్నదంట. దేవుడు అనుగ్రహిస్తాడంట. ఎంత ధన్యతో చూసారా దేవుని నమ్ముకున్నందుకు. ఎవరమైనా గ్రహిస్తున్నామా? ఏమా దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనం గ్రహిస్తున్నామా? దేవునికి ఇష్టమైంది ఏందో, ఇష్టం లేనిదేంటో మనం గ్రహించగలుగుతున్నామా? ఆలోచించండి. దేవుని యొక్క ప్రేమను వెలకట్టలేనటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తుంటే ఆ ప్రేమను మనం కనుగొనలేక, ఆయన సన్నిధికి రాలేక, ఇదిగో జీవ మార్గమును కూడా మనము పోగొట్టుకుంటున్నాం. జీవ మార్గమును కూడా మనం పోగొట్టుకుంటున్నాం. పరలోక రాజ్యాన్నే నీకు ఇస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. శాశ్వత కాలము నిన్ను జీవించేటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఏమో మనం గ్రహించలేనటువంటి సత్యం ఏంటంటే, చిన్న రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే టైఫాయిడ్ అన్నాడు. టైఫాయిడ్ అంటే ఎన్నిసార్లు తిరుగుతాం వాడి దగ్గరికి? ఆవిడ ఏదంటారు, రక్త కణాలు పడిపోయి అంటాడు, ఆ ప్లేట్లు పడిపోయినాయి, ఈ ప్లేట్లు పడిపోయినాయి అంటే, ఆయా ఎట్టన్నా కానీ నా ప్రాణాన్ని కాపాడు అని చెప్పి ఎదురు డబ్బులు ఇచ్చి, డబ్బులు వైద్యం చేస్తాడా? ఆ ప్రాణాన్ని కాపాడమని ఆ డాక్టర్ దగ్గరికి ఎంతగానో తిరుగుతారు. ఎంత డబ్బులైనా పర్వాలేదయ్యా, అవసరమైతే అప్పు అయినా తీసుకొని వస్తాం. హల్లెలూయా. ఎందుకు? ప్రాణాన్ని కాపాడుకోవాలని. ఆ డాక్టరు ఆ జ్వరం అనే దాని నుంచి నిన్ను కాపాడగలుగుతాడే కానీ శాశ్వతమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వగలడా? ఇవ్వలేడు. దేవుని యొక్క ప్రేమ చూసారా? ఏమి తీసుకోకుండా, నిన్ను ఏమి అడగకుండా నీకు ఎలాంటి ప్రేమనిస్తానంటున్నాడు? శాశ్వత కాలమైనటువంటి ప్రేమను దేవుడు నీకు దయచేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి గ్రహించమ్మా. జ్వరం నుంచి విడిపించడానికి లక్షలు గుంజుతున్నారు ఈ రోజుల్లో డాక్టర్లు. జ్వరం వస్తేనే లక్షలు గుంజుతున్నారు జ్వరం నుంచి విడిపించటానికి. శాశ్వత కాలము జీవితాన్ని నీకు ఇస్తానికి దేవుడు ఏం అడుగుతున్నాడు? నిన్ను, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుడు ఏమీ అడగట్లేదు నిన్ను. నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకో చాలు. నా హృదయంలో నేనుంటాను, నేనుంటే నాతో కూడా ఆ పరలోక రాజ్యములో నివసిస్తావు. ఏమీ వద్దమ్మా. నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ నేను కలిగి ఉన్నాను కనుక అదే ప్రేమ నీవు కూడా కలిగి ఉంటే నీవు నాతో ఉంటావు, నేను నీతో ఉంటా. నేను పరలోకంలో ఉంటే ఆ పరలోకంలో నువ్వు నాతో కూడా ఉంటావు. ఎంత ప్రేమను పంచుతున్నాడు అమ్మ దేవుడు మనకి. ఆలోచిస్తున్నావా? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, అంటే రక్షణ పొంది విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారికంట మరణం అనేదే లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే నిత్య జీవ రాజ్యమును ఇవ్వగలిగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే. ఆ నిత్య జీవ రాజ్యమును ఎవరు పొందుకోగలరు అని మనం ఆలోచన చేస్తే, ఆ నిత్య జీవ రాజ్యము ఎవరు పొందుకుంటారంటే అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారే, ఆయన నామములో పుట్టినటువంటి వారే, ఆయన సన్నిధిలో జీవితాన్ని ఆయనతో గడిపినటువంటి వారికి దేవుడు నిత్య జీవ రాజ్యాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఈరోజు ఈ ప్రేమను పొందుకోలేక ఎంతో మంది ఈ ప్రేమకు దూరం అయిపోతున్నారు. ఎంతో మంది ఇదిగో ఈ ప్రేమ అంటే లెక్క లేకుండా తిరిగేటువంటి వారు ఉన్నారు.
అయినా కానీ అలాంటి వారి మీద కూడా మానవుల యొక్క ప్రేమ చూసారా, దేవుని యొక్క ప్రేమ తీసాయి. ఏమ్మా, వాడు తాగుబోతుడు అయ్యి ఉండి తాగి గుండె అంతా కూడా తినేసి ఆడి గుండెల్లో ఏం శక్తి లేక ఆడు చస్తే ఆడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఏం చేస్తారు ఏమ్మా? మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా ఏముంటాయి అనుకుంటున్నారు ఆడ? యేసుబాబు, ప్రభుదాసు, యేసుబాబు, అబ్బో ఎంతో విలువైనటువంటి పేర్లు రాసి అంటారు అక్కడ. ప్రభునందు నిద్రించాను. సారా కొట్టుకాడు పోయి సచ్చాడు అని రాయొచ్చుగా. పేరు రాస్తే పరలోక రాజ్యానికి వెళ్తారా ఏమ్మా? నిత్యజీవ రాజ్యంలోకి వెళ్తారా? ఎందుకు రాస్తున్నారు? ఏమో బతికొండంగాడు ఎడుగుడి మా మాట వినలేదు. సచ్చినాక పేరు ఏమన్నా కానీ ప్రభు అని చెప్పి రాస్తే ఏమన్నా ప్రభు దయదలిసి తీసుకెళ్తాడేమో. దయదలిసి నీకు చెప్పాడుగా, ఒరే బాబోయ్ తాగుడు మానుకోరా, ఆ జోదం మానుకోరా, ఆ పేకాట మానుకోరా, ఆ వ్యభిచారం మానుకోరా, ఆ దొంగతనం మానుకోరా అని నీకు ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం బోధించలేదంటావు ఏమ్మా? ఈ వాళ్ళ కూడా నీకు దేవుని యొక్క వాక్యం బోధించబడతలేదా? ఈ రకంగా ఎన్నిసార్లు నువ్వు బ్రతికున్నప్పుడు దేవుని యొక్క వాక్యము నీకు వినిపించబడింది, మళ్ళుకున్నావా? చచ్చినాక ఇంకేం మారుతా? నీ కోసం సిద్ధపరిచిన దానికి నువ్వు సిద్ధపడతామే ఏమా? వినని వాళ్ళకి, రథమతపు వాళ్ళకి, ఎదురు తిరిగే వాళ్ళకి ఒకటే దాసబడి ఉన్నది. ఏంటది? నిత్య నరకాగ్ని. నిత్య నరకాగ్ని, నిత్య జీవము. ఏది కావాలి ఏమ్మా? చెప్పండి, ఏది కావాలి ఇప్పుడు? అమ్మ, అబ్బా ఏం చక్కగా చెప్పారమ్మ. అడిగావు, తప్పులేదు. కానీ దాన్ని పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చెబుతుంది వాక్యం అమ్మా? దేవుని అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఉంచుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? లోకానుసారమైన దాని మీద విశ్వాసం ఉంచుతున్నావా? ఎవరి మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు? పరలోకం అంటే నీకు ఊరక రాదు, అగ్నిగుండం అంటే ఊరకనే వచ్చిందిలే. దానికి ఏం పెట్టుబడి ఏం అవసరం లేదు. ఈ రేతమాత పనులే చాలు తీసుకెళ్ళి దాంట్లో భారం ఒకటానికి. ఇక రేతమాత పని చెప్పలేరు. హల్లెలూయా. అందుకనే నిత్య జీవ రాజ్యం కావాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని యొక్క జీవవాక్యమును మనం చదివేటువంటి వారమై ఉండాలి. ఆ వాక్యానుసారముగా జీవించేటువంటి వారమై ఉండాలి. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఏమ్మా? ఎందుకు పంపించాడంట యేసయ్య? తండ్రి యేసయ్యని ఇక్కడికి ఏమో మనల్ని రక్షించడానికి, పాపములో నుండి విడిపించటానికి, లోకానుసారమైనటువంటి ఆశల నుండి మనల్ని విడిపించటానికి ఎందుకు పంపించాడు అంటే, వీటన్నిటి నుంచి కూడా ఎందుకు విడిపించబడాలంటే, ఇవన్నీ నీలో ఉంటే నువ్వు పోయేది నిత్య నరకాగ్నిలోకి వెళతావు. ఇవన్నీ నీలో ఉంటే నువ్వు నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్తావు కనుక నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్తాము నీ దేవునికి ఇష్టం లేదు. నీ దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ కోసము, నా కోసము, మనందరి కోసము ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించటానికి ఆయన తన ప్రాణమును పెట్టడానికి కూడా వెనుతీయలేదు. హల్లెలూయా. తన ప్రాణమును పెట్టడానికి కూడా వెనుతీయలేదు. ఎందుకు వెనుతీయలేదంటే ఏంటి? మన వాక్యం అంశం ఏంటి? ప్రాణం పెట్టడానికి కూడా వెనుదీయనటువంటి ప్రేమను
దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అలాగన్నా నువ్వు మారతావేమోనని, అలాగన్నా నా వైపు చూస్తావేమోనని, నా సన్నిధికి వస్తావేమోనని, నా మాట వింటావేమోనని. నా మాట వింటే నిన్ను ఇదిగో నిత్య జీవ రాజ్యానికి వారసుని చేద్దామని, నిత్య నరకము నుంచి నిత్య జీవ రాజ్యమునకు ఇదిగో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి యేసయ్య వచ్చాడు. మరి ఏం పొందుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? ఏమ్మా, ఏం కావాలనుకుంటున్నావు? నిత్య నరకం కావాలనుకుంటున్నావా? జీవరాజ్యం కావాలనుకుంటున్నావా? జీవరాజ్యం అంటాం, మనం ఆయనతోనే ఉండాలంటాం. కానీ ఆయన లక్షణాలు మనలో ఉన్నాయో లేవో మనం ఒకసారి పరిశోధన చేసుకోవాలి. మన జీవితాన్ని మనము సరి చేసుకుంటే మనం ధన్యులం అవుతామని, దేవునితో కూడా ఉంటామని, ఆయన సంతోషం, ఆయన ఆనందం చూశారమ్మా. ఆయన చిత్రవద అవ్వటానికైనా కానీ ఇష్టపడుతున్నాడు, కానీ నీకు చిన్న దెబ్బ తగిలితే ఆయన ఓర్చుకోలేడంట. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు అయ్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన అంట నీకేదన్నా ఎదురు దెబ్బ తగిలిద్దామోనని ఆయన అరిచేతుల్లో నిన్ను ఎత్తి పట్టుకొని నడిపిస్తున్నాడంట. ఎంత అపారమైనటువంటి ప్రేమను ఈరోజు దేవుడు మనతో పంచుకుంటుంటే, అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుని నేను ఎందుకు విడిచిపెట్టుకుంటున్నాను ఏమ్మా? అలాంటి దయగలిగినటువంటి దేవుని నేను ఎందుకు నమ్ముకోలేకపోతున్నాను అని ఎవరికైనా పశ్చాత్తాపం వస్తుందా? ఈ రోజు నుంచి దేవుని యొక్క చిత్తానుసారముగా నేను జీవిస్తాను, దేవుని యందు ఇదిగో యథార్థతగా నేను జీవిస్తాను, నేను భయభక్తులు కలిగి జీవిస్తాను అని ఎవరైనా నిశ్చయించుకుంటున్నారా ఏమ్మా? దేవుడు కోరుకుంటుంది నేనేందంటే, నీ హృదయంలో ఎటువంటి కల్మషము లేనటువంటి ప్రేమను ఇదిగో నేను నీకు పంచుతున్నాను గనక, ఆ ప్రేమను నీవు కూడా ఇంకొకళ్ళకి పంచు. నేను ఈ ప్రేమను ఉచితంగా నీకు పంచుతున్నాను, ఆ ప్రేమను నువ్వు కూడా ఉచితంగా పంచు. ఉచితంగా పంచుతున్నాడే కానీ అమ్మా, ఉచితంగా పంచుతున్నాడే కానీ నువ్వు కొన్ని ఇక్కడ ఈ భూమి మీద సంపాదించిందంతా కూడా అక్కడ పోసినా కానీ ఈ కొనలేనటువంటి ఒక విలువైనటువంటి బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన పట్ల నువ్వు ప్రేమను చూపిస్తే, ఆయన చూపినటువంటి ప్రేమను నువ్వు అనేకులకు తెలియపరిస్తే, ఆయన నిన్ను ఊరకనే చూపించమంటలేదు. నువ్వు ఊరక చూపించినా నీకు పరలోక రాజ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. దేనికైనా ఒక రేటు ఉంటుంది అమ్మా. ఏదన్నా కొట్టుకాడికి వెళ్ళామంటే ఒక బియ్యం బస్తా కొనుక్కు రావాలంటే ఇదిగో ఇంతని రేటు ఉంటుంది. లేదు, 1 కేజీ కూరగాయలు కొనుక్కు రావాలంటే ఇదిగో ఇంతని ఒక రేటు ఉంటుంది. ప్రతి ఒక్కదానికి రేటు ఉంది, కానీ రేటు లేనిది విలువైనది ఏంటి అంటే పరలోక రాజ్యం. నువ్వు గ్రహించలేనటువంటి సత్యం, ఆ విలువైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని నీకు ఇదిగో ఉచితంగా ప్రేమ ద్వారా నీకు సంకల్పం ఇచ్చేటట్టుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు ఈరోజు తెలుసుకోవాలని దేవుడు తన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో అంతులేనటువంటి ప్రేమను నీకు చూపిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగో అక్కడ ఒక మాట అంటున్నాడు. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు గనుక దేవుని యొద్ద నుండి మరికొందరు నిన్నమ్మది అది అట్ట చదవాలి వాక్యం. చదువమ్మా. వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు ప్రాణము పెట్టుచున్నాను.
ఇందువలననే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏందంట దేవుడు ఏం చెబుతున్నాడు? నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాయి కలవు. అంటే సన్నిధికి రాకపోయినా లోకంలో తిరుగుతున్నప్పటికైనా నువ్వెవరి మనిషివంట? ఎవరి గొర్రెవంట? నువ్వు దేవుని యొక్క గొర్రెవంట. హల్లెలూయా, హల్లెలూయా. నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. ఎంత బాధ్యత ఉందో చూసారమ్మా ఏమ్మా? అంటే దేవుని యొక్క మాటలు విన్నప్పటికైనా లెక్క చేయకుండా తిరిగేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారిని కూడా నా సన్నిధికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అందుకే కదా ఆయన శ్రమ అనుకోకుండా, బాధ అనుకోకుండా వారి కోసము ఎంతో ప్రయాసపడుతున్నాడు. తన ప్రాణమును కూడా పెట్టడానికి వెనుతీయలేదంటే అందుకనంట తండ్రి అంట కుమారుని చూసి ఎంతో సంతోషిస్తున్నాడంట, ఎంతో ఆనందిస్తున్నాడంట. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పట్లేదు కనుక. ఆయన వచ్చేటప్పుడు, కుమారుడు వచ్చేటప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా నువ్వు లోకానికి వెళ్ళి వాళ్ళని ఇదిగో మారుస్తానంటున్నావు, వారు మామూలు కాదు, వారి కోసం నువ్వు పోతే వారి కోసం అవసరమైతే నీ ప్రాణాన్నైనా పెట్టాల్సి వస్తుందంటే అప్పుడు చెప్పాడు, వారి కోసం నా ప్రాణం పెట్టడానికైనా నేను వెను తిరగను. అమ్మా వీళ్ళ కన్న తండ్రి తల్లి అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నాడంటే, అమ్మా నా ప్రాణం ఎత్తాను వాడు బతికితే అంటున్నారు ఎవరన్నా? లేదు. ఒక కిడ్నీ చెడిపోయింది, 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ చెడిపోయింది. అమ్మా తండ్రిది కానీ తల్లిది కానీ ఎవరన్నా 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇస్తే నీ బాబు బతుకుతాడమ్మంటే ఇస్తారా? ఆడు బతికితేంది బతకపోతేంది, ముందు నా బతుకు బాగుంటే చాలు. కానీ దేవుడు అంటున్నాడు, నా కిడ్నీనే కాదు నా ప్రాణాన్నే పెడతాను నేను నా బిడ్డ మారితే. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే అపారమైనటువంటి ప్రేమ అంట. ఏమ్మా? అపారమైనటువంటి ప్రేమ అంటే ప్రాణమును కూడా లెక్క చేయలేనంత అపారమైనటువంటి ప్రేమ దేవాది దేవుడు మన కోసం పెడుతున్నాడు. ఏమిచ్చి ఈ రుణము తీర్చుకోగలవమ్మా? ఏమిచ్చి ఈ రుణము తీర్చుకోగలవు? తల్లిదండ్రులు ఇదిగో ప్రేమకైతే ఉంటారు, ప్రేమ అయితే ఇస్తారు, కానీ వారి ప్రాణాలు పెట్టమంటే పెట్టలేరు. కానీ వారి మీద ఎంతో విశ్వాసం ఉంచుతాం, వారి మీద ఎంతో నమ్మకం ఉంచుతాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు నా ప్రాణమును పెడతాను. నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతకి రక్షించటానికి మనిషి కుమారుడు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్నటువంటి ఈ గొర్రెను కాపాడటానికి, ఈ గొర్రెలను కాపాడటానికి ఆయన వచ్చి ఇదిగో నిన్ను నన్ను మనందరం కూడా అమ్మా ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటున్నామంటే ఎవరి దయ ఇది? ఎవరి ప్రేమ ఇది? దేవుని యొక్క ప్రేమ. నీ తల్లి మాట కానీ నీ తండ్రి మాట కానీ విని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా? కాదు. దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి వచ్చావు. ఏంటయ్య గారు మేము దేవుని యొక్క ప్రేమను ఎలాగో కనుగొని మేము దేవుని సన్నిధికి వచ్చామంటే, నీకేదో అపాయకరమైనటువంటి స్థితి వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నువ్వు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏదో దేవుని ఎరిగినటువంటి బిడ్డ వచ్చి అమ్మా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుడి శోధన నుంచి నిన్ను విడిపిస్తాడు అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవా ఇదిగో నీ సన్నిధికి వస్తే నీవు అద్భుత కార్యములను చేస్తావంట, నువ్వు రోగాల నుంచి విడిపిస్తావంట, ఇదిగో నీ బిడ్డలు చెప్పారు, నేను విన్నాను, నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నా పట్ల కార్యమును జరిగిస్తే ఇదిగో నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, నీకు లోపడతానయ్యా అంటే, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ జాలి కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, అపారమైనటువంటి ప్రేమను మన మీద పెట్టుకున్నటువంటి ఆ దేవుడు ఏం చేస్తాడంటే, వెంటనే ఆ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకు
స్వస్థత ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. అప్పుడు ఆయన ప్రేమను చూసి, ఎంత ప్రేమ నా పైన చూపుతున్నటువంటి నా దేవునికి నేను ఎందుకు లోబడకూడదని అప్పుడు లోబడుతున్నాం మనం. అప్పుడు లోబడుతున్నాం. మనం లోబడ్డామంటే, ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే దేవుని యొక్క ప్రేమను చూసే, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను చూసే, నీ మరణ పడకల నుంచి నిన్ను లేవనెత్తి సజీవునిగా అనేకులకు ఆయన సువార్తను ప్రకటించేటువంటి ఆయన శక్తిని నీకు దయచేశాడు గనక నువ్వు ఇదిగో అనేకులకు సువార్తను ప్రకటించగలుగుతున్నావు. అందుకనే నువ్వు దేవునికి లోపడుతున్నావు. లేకపోతే దేవుని దగ్గరకు నువ్వు నేను వస్తామా? అందరం కూడా ఏదో ఒక మేలు పొందుకొని ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళమే. అందుకని ఆయన అంటున్నాడు, నా దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలనని నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒకడును అగును. హల్లెలూయా. అప్పుడు నావి గొర్రెలు కావాలంటే నా మాట వినును, నా స్వరము వినును. దేవుడు తన వాక్యము ద్వారా ఇదిగో తన స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మాటలు ఎవరయ్యి? దేవునివి. వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము మనకు వినబడుచుండగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు జొరబడి నీ తలంపులను, నీ ఆలోచనలను దేవుడు మార్చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తల్లి తండ్రి నీకు చెబితే నువ్వు వినవు, కానీ దేవుడు చెబితే నేను వినను అంటానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే నీ మీద సర్వాధికారము కలిగినటువంటి వాడు నజరేయుడైన యేసు. ఆయనకు నిన్ను దండించగలిగినటువంటి అధికారం ఉన్నది, నిన్ను బాగు చేయాల్సినటువంటి అధికారం ఉన్నది, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాల్సినటువంటి అధికారం కూడా నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవునికి ఉన్నది. అందుకనే దరిద్రుడు అవ్వాల్సినటువంటి నీవు, రోగాలతో ఉండాల్సినటువంటి నిన్ను దేవుడు వాటన్నిటి నుంచి కూడా విడిపించి తన శక్తి చేత, తన బలము చేత తన బిడ్డగా నిన్ను వాడుకుంటున్నాడు ఈరోజు. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మరి మనకు అనుగ్రహిస్తుంటే మరి ఏం కనుకుంటున్నాం? దేవుని యొక్క ప్రేమను ఎంతమందికి పంచుతున్నావు? దేవుని యొక్క చిత్తానుసారముగా ఎంతవరకు నువ్వు జీవిస్తున్నావు? అసలు నువ్వు చేసేది కరెక్టా కాదా అని ఏ రోజన్నా నువ్వు గ్రహించుకుంటున్నావా? ఏ రోజన్నా నీ మనసును నువ్వు పరీక్షించుకుంటున్నావా? పరిశోధన చేసుకుంటున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఎంతో అవసరం అమ్మా, ఈ మాటలో నీకు ఎంతో అవసరము. నిన్ను నువ్వు సరి చేసుకోవాలంటే నీ మనస్సాక్షిని నువ్వు ఇదిగో పరీక్షించుకోవాలి. నేను చేసేది తప్ప మంచా కాదా అని నువ్వు ఆలోచన చేసుకుంటే ఇదిగో అపాయంలో పడకుండా ఉండటానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తన సొంత జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తప్పు అయితే తప్పు, మంచి అయితే మంచి. పరిశుద్ధ గ్రంథంలో తప్పును తప్పుగానే చెప్పాడు, మంచిని మంచిగానే చెప్పాడు. హల్లెలూయా. ఈ గ్రంథం పేరు ఏం పేరు? పరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం అయినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలు మనం వింటున్నప్పుడు మన హృదయం కూడా ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఈ యొక్క బైబిల్కు సంబంధించినటువంటి మాటలు మన హృదయంలో ఉంటే ఇదిగో ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తాం. ఈ జీవితం ఎవరు జీవిస్తారా అంటే దేవునితో ఉన్నటువంటి వారు, దేవుని యందు యథార్థంగా ఉన్నటువంటి వారు ఇదిగో ఇలాంటి జీవితాన్ని జీవిస్తారు. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల కృప చూపుటకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదము లేదు. కులమతాలు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నాయి, కానీ దేవుని యొక్క ఎరిగినటువంటి వారికి కులమత భేదాలు
లేవు. అందుకని ఇక్కడ అంటున్నాడు గ్రీకుడని, గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. హల్లెలూయా. అందరూ ఒకటే. వీళ్ళు గమనించలేనటువంటి విషయం ఏంటంటే, ఏమ్మా, నేను గ్రీకుడిని అంటున్నాడు, నేను యూదుడిని అంటున్నాడు. ఆడిని కోసినా వచ్చేది రక్తమే, ఈయన్ని కోసినా వచ్చేది రక్తమే. అంటే అంతా ఒకటే రా అని. కాకపోతే ఏంటంటే గ్రహించలేనటువంటి మనస్సాక్షి వాళ్ళలో ఉంది గనక వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. వాడిని జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అమ్మా, ఎవరైతే ప్రార్థన చేస్తారో, కులాలతో పని లేదు, మతాలతో పని లేదు, వర్గాలతో పని లేదు, దేంతో కూడా పని లేదు, ఎవరైతే ప్రభువా అని పిలుస్తారో వారిని అంటే ఐశ్వర్యవంతులను చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను మనం పంచుకోవాలి. దేవుడు ఎవరి పట్లైనా, ఏ కులం వారి పట్లైనా కానీ అద్భుతమైనటువంటి కార్యమును చేయగలుగుతాడు. ఒక ముస్లిం ఆమంట పొద్దున్నే లెగిసి వాకిలి ఊడ్చుకుంటుందంట. వాకిలి ఊడ్చుకుంటుంటే క్రిస్టియాను అనే ఉన్నటువంటి ఆ ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉన్నారంట. ఆ కిటికీల నుంచి అంట పిల్లలు ఆడుకుంటా క్రొత్త నిబంధన చిన్న బుక్ ఉంది చూసారా, ఆ బుక్నంట కిటికీలో గుండా బయట పడేశారంట. ఆ బయట పడేస్తే ఆమె ఊడుస్తా ఏం పుస్తకం ఇదని చెప్పి తీసి చూసిందంట. తీయగానే ఒక వాక్యం అంట ఆ బిడ్డను పట్టుకుందంట. హల్లెలూయా. ఒక వాక్యం ఆ బిడ్డను పట్టుకునేపాటికే ఇదేంది భలేగా ఉంది, ఇది చదివితే ఇంకెట్టుండిద్దోనని చెప్పి వాళ్ళెవ్వరు ఇంట్లో లేనప్పుడు చదువుతూ ఉందంట. చదువుతూ ఉన్నప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు ఆకర్షించాడంట. ఆకర్షించేటప్పటికి ఆమెకు ఆలోచన వచ్చింది, వీటి గురించి విమర్శగా తెలుసుకోవాలంటే చర్చికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆశించిందంట. వాళ్ళు ఎవరు లేనప్పుడు చూసి ఒకరోజు చర్చికి వెళ్ళిందంట. చర్చికి వెళ్తే దేవుడు ఆ బిడ్డను అక్కడ చెప్పేటువంటి వాక్యం ద్వారా బలపరిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచేపాటికే ఇక ఆమె ఎప్పుడు సన్నిధికి వెళ్దామా అని చెప్పి ఎంతో ఆశతో ఉంటుందంట. ఎంతో ఆశతో ఉంటుంటే ఇదిగో వాళ్ళ బంధువులకు తన భర్తకు తెలిసిందంట. నువ్వు అట్లా వెళ్తావేంటి, మన మతం ఏంది, వాళ్ళ మతం ఏంది, వాళ్ళ దేవుడిని నువ్వు ఆరాధించడం ఏంది, అక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పేసి ఇదిగో భర్త ఏమి ఎంతో నరకం చూపిస్తున్నాడంట. అయినప్పటికీ ఆమె ఇదిగో దేవుని సన్నిధికి వెళ్తాం మానుకోవట్లేదంట. ఎంతో ఛిద్రవధ చేసినప్పటికైనా కానీ సరే ఇదిగో దేవుని సన్నిధికి వెళ్తాం మానుకోవట్లేదంట. ఒకరోజు పునరుద్ధాన దినం వచ్చిందంట. పునరుద్ధాన దినం వస్తే బయలుదేరటానికంట ముందే తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాను, యేసయ్య సన్నిధికి వెళ్ళబోతున్నాను, కొట్టాలనుకుంటున్నాను, ముందే కొట్టయ్యా. ఈరోజు బల్లారాధన, ప్రభు శరీరము ఆయన రక్తమును మాకు ఇచ్చే రోజయ్యా అంట. నేను వెళ్ళాలి, ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవాలంటే తన భర్త అన్నాడంట, పిచ్చిదానా నేను కొడతామేంది, వెళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళు, కానీ ఏదో ప్రభు శరీరం అంటున్నావే, ఆయన రక్తం అంటున్నావే, అవి మొట్టుకు అక్కడ తాగబాక, అవి తీసుకొని రా. హల్లెలూయా. అవి తీసుకొని రా అన్నాడంట. ఇక ఎంత చెప్పినా వినదని చెప్పి బాగా కత్తి నూరి పక్కన పెట్టుకొని ఫుల్గా తాగేసి పొనుకొని ఉన్నాడంట. ఎందుకు చూసారా, ఆడికి వెళ్ళిందంట, సన్నిధిలోకి వెళ్ళిందంట. మళ్ళా ప్రభు శరీరం అని చెప్పి రొట్టె తెచ్చి చేతిలో పెట్టాడంట. ఏసు రక్తం అని చెప్పి ద్రాక్ష రసం తీసుకొచ్చి చేతిలో పెట్టారంట. ఏందమ్మా ఇది అంటుందంట పక్కెమ్మటోళ్ళతో. అంటే వాళ్ళు అంటారంట ప్రభు శరీరము రక్తం అంటే అదేనన్నారంట. ఇక ఎట్లుంటుంది ఏం గుండె ఏమ్మా, సగం ఆయుష్ అక్కడే చచ్చిపోయింది. ఇక్కడ చంపే సంగతి తర్వాత, కానీ సగం ఆయుష అక్కడే చచ్చిపోయింది. అందరు తీసుకున్నారు, చర్చి అయిపోయింది, ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమేమి లేచి వెళ్తల్లా. పాస్టర్ గారు వచ్చి అన్నాడంట, అమ్మా
మరి లెగిసి వెళ్ళవేమ్మా, చర్చి అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, నేను తాళాలు వేసుకోవాలమ్మా, మరి నువ్వు వెళ్ళమ్మా అంటే ఆమె అంటుందంట, అయ్యా ప్రభు శరీరము రక్తం అంటే ఇదేనా అందంట. అదేనమ్మా అన్నాడంట. అక్కడేమన్నాడు ఇంటికాడ, అవి తినబాక తీసుకొని రామన్నాడు. నేను ఇది తీసుకెళ్ళి చూపిస్తే ఏమంటాడు, నేను అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నాను నీకు అంటాడంట. శరీరం తీసుకురమ్మంటే రొట్టె ముక్క తీసుకొచ్చేసి నువ్వు ఇదేంది అంటాడేమో, రక్తం అన్నావు కంటే ద్రాక్ష రసం తీసుకొచ్చి రక్తం అంటున్నావు ఏంది అంటాడేమో అని చెప్పి ఆ దిగులు పడుతూ ఈ చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి పట్టుకొని ఎక్కడో పరధ్యానంతో ఆలోచించుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చిందంట. ఆ తలుపు కొట్టాలంటే ఆమెకు ధైర్యం సాల్తలేదంట. తలుపు కొట్టాలంటే ధైర్యం సాల్తలేదంట. ఏం చేయాలో అర్థం కాక ఆమెకు వచ్చిన మాటలు 4 మాటలు ప్రార్థన చేసుకొని తలుపు కొట్టిందంట. వచ్చావా? వచ్చానయ్యా. తెచ్చావా? తెచ్చానయ్యా. ఏదన్నా కానీ మరి చేసేది ఏముంది, వాళ్ళు ఇచ్చారు, అదే ఏసు రక్తం అన్నారుగా, అదే చూపిద్దామని చెప్పేసి ఆమె చూపించేటప్పటికి సరే వస్తున్నా నాగు అని చెప్పి ఫుల్గా దాగి ఉండి తలుపు తీసాడంట. తలుపు తీసేపటికే 2 చేతుల్లో చూపించిందంట, రక్తము కారుతూ ఉందంట. చేతుల్లో రక్తము కారుతూ ఉందంట. మాంసం ముక్కలాగా కనపడుతుంది. ఇది రొట్టె ముక్కే కానీ వాడు తాగి ఉన్నాడు కదా, వాడికి ఇదిగో మాంసం ముక్కలాగా, ఆ మాంసం ముక్క రక్తం కారుతున్నట్టుగా కనపడిందంట. ఆ తాగిందంతా దిగిపోయి కాళ్ళ మీద పడి ప్రాధేయపడి, అమ్మా రేపటి నుంచి నేను కూడా నీ సన్నిధికి వస్తానమ్మా, దేవుడు ఎంత గొప్పవాడని నేను గ్రహించలేకపోయానని ఇప్పుడు ఆయన కూడా దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొంది వారిద్దరు కలిసి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారంట. అంత తాగుబోతుడిని కూడా మార్చడానికి కారణం ఏంటంటే అక్కడ దేవుని యొక్క ప్రేమను చూపించాడు. ఆ ప్రేమే ఈరోజు నీకు కూడా చూపించాడు. ఆ ప్రేమను కలిగి నువ్వు కూడా పొందుకోవాలని, ఆ ప్రేమ కలిగి నువ్వు కూడా జీవించాలని, ఆ ప్రేమను నువ్వు నేను మర్చిపోకూడదని పదే పదే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను సరిచేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క ప్రేమను నీకు పంచి ఉన్నాడు గనుక ఆ ప్రేమకు నువ్వు బద్ధుడువై నువ్వు జీవించగలిగితే నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చేస్తాడంట. నీకు పరలోక రాజ్యాన్ని ఉచితముగా నీకు ఇస్తాడంట. మరి పొందుకోవాలంటే ఆ ప్రేమలో ఉన్నటువంటి విలువను నువ్వు గ్రహించు. ఆ ప్రేమను పొందుకోవాలంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన ప్రేమలో నువ్వు ఇదిగో జీవించగలిగితే నీ జీవితానికి ఒక అర్థం కలుగు చేస్తానని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలమందు నీ జీవితాన్ని సరిచేసుకుంటే నీవు ధన్యుడు అవుతావని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడాడు కనుక అదే జీవితాన్ని ప్రభువా నేను కూడా పొందుకుంటానయ్యని నీవు నీ జీవితాన్ని సరిచేసుకొని ఆ ప్రేమను నువ్వు నీ హృదయంలో నింపుకోగలిగితే పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ఆ రాజ్యములో యేసయ్యతో కూడా సంతోషించే ధన్యతను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనం